కడపలో వైసీపీ గెలిచిందా? గెలిచింది తెలుగుదేశం అయితే నువ్వేంటి వైసీపీ అంటున్నావు? కూర్చో, అసలు నిజాలు మాట్లాడుకుందాం. 2004 నుంచి 2019 వరకు ఏ ఎన్నికలైనా తీసుకో, టీడీపీకి 56,000 ఓట్ల కంటే ఎక్కువగా ఏ ఎన్నికల్లోనూ రాలేదు. అదే వైసీపీకి 95,000 నుంచి 1,00,000 ఓట్లకు పైగా ప్రతి ఎన్నికల్లో వస్తూ వచ్చాయి. కడప జగన్కి కంచుకోట. అటువంటిది కడపలో వైసీపీ ఓడిపోయిందంటే అంతకంటే కామెడీ ఇంకోటి ఉండదుగా. 2024 ఎన్నికల్లో స్కామ్ జరిగిందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన అధికారిక లెక్కలతోనే మాట్లాడుకుందాం. 2004లో టీడీపీకి 54,000 ఓట్లు, కాంగ్రెస్కి 75,000 ఓట్లు. 2014లో టీడీపీకి 49,000 ఓట్లు, వైసీపీకి 95,000 ఓట్లు. 2019లో టీడీపీకి 50,000 ఓట్లు, వైసీపీకి 104,000 ఓట్లు. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీకి అనూహ్యంగా 90,000 ఓట్లు పడ్డాయి, వైసీపీకి కేవలం 72,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ ఇక్కడే చిత్ర విచిత్రం ఏమిటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి కాంగ్రెస్కి ఎప్పుడు కనీసం 2,000 ఓట్లు కూడా పడలేదు. కానీ ఈసారి ఏకంగా 24,500 ఓట్లు పడ్డాయి. స్వయంగా రాహుల్ గాంధీ కడపలో పోటీ చేసినా కూడా ఇన్ని ఓట్లు పడతాయో లేదో తెలీదు. కానీ ఈసారి పైనుంచి అర్ధరాత్రి అకస్మాత్తుగా అతీంద్రియ శక్తులు వచ్చి ఓట్లేశాయి. దీన్ని బట్టి ఇట్టే అర్థమైపోలా ఎన్నికల్లో ఏం జరిగిందో. కడపలో గెలిచింది తెలుగుదేశం కాదు, వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ చిన్న వీడియో చూడు, దిమ్మ తిరిగిపోతుంది.